ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవుని గణపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యం అందుకొని మరొకసారి ఆయన గణపరుస్తూ ముందుకెళ్తామండి. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకిచ్చు వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. కద్దు అంటే సర్వసాధారణం, సామాన్యం అని అర్థం వస్తుందండి. కద్దు అని అంటే ఇప్పుడు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది కదండి. యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇప్పుడు జరిగే యుద్ధాలు కాదు, ఆనాటి యుద్ధాలు ఎలా ఉండేటివి? గుర్రాలను సిద్ధపరచుకోవాలా, రౌతులను సిద్ధపరచుకోవాలా, ఆయుధాలను సిద్ధపరచుకోవాలా, సైన్యాన్ని సిద్ధపరచుకోవాలా, సైన్యమునకు కావలసినవన్నీ సమకూర్చుకోవాలా, రాజు సిద్ధపడాలా, అందరినీ సిద్ధపరచాలా. సో ఇంత తతంగం ఉండేది అప్పుడు. అదే విధంగా దేవుడు మాట్లాడుతూ యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు అంటే యుద్ధానికి వెళ్లే ముందు గుర్రాన్ని సిద్ధపరచుకోవడం సాధారణమైన విషయం. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే రక్షణ యెహోవా ఆధీనము అని మాట్లాడుతున్నాడు. అంటే మనం ఈరోజు పొందుకోవాల్సిన రక్షణ లేక యుద్ధము చేస్తున్న వారు రక్షింపబడము ఎవరి ఆధీనములో ఉంది? యెహోవా దేవుని ఆధీనములో ఉంది. అది ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు రక్షించబడాలన్నా, నువ్వున్న అపాయం నుంచి తప్పించుకోవాలన్నా, ఆ దేవాది దేవుడు నిన్ను ఘనపరిచి నీకు సహాయం చేయాలన్నా దేవుడు ఏమంటున్నాడు? ఆయన కృప నీకుందని నువ్వు తెలుసుకున్న క్షణమున యుద్ధానికి గుర్రాలను ఎలా సిద్ధపరచుకుంటారో అది సాధారణం, అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? రక్షణ మాత్రము యెహోవా ఆధీనములో ఉంది అని అంటున్నాడు కదండి. రోజు నైట్స్లో మనం పడుకొని నిద్రపై లేస్తున్నాము అని అంటే ఇది మామూలుగా అందరం లేస్తాము, ఇది జరిగేదే కదా అని మనం చెప్పలేమండి. మనకు జీవము, మన జీవము ఎవరి ఆధీనములో ఉంది? యేసయ్య ఆధీనములో ఉంది. కానీ రేపటి దినం నాకుంది అని మనం చెప్పడానికి ముందు అది యేసయ్య ఆధీనములో ఉంది అని మనం గ్రహించినప్పుడు మాత్రమే ఆ మాటతో మనము ఆ మాట చెప్పి ముందుకు కొనసాగగలం. అదేవిధంగా ప్రయాణించాలంటే వాహనాలు ఉంటే సరిపోదండి, మనం ఉంటే సరిపోదండి, దానికి కావాల్సినవన్నీ ఉంటే సరిపోదండి. ఆ ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉండి క్షేమకరముగా నిన్ను చేర్చవలసిన స్థలానికి చేర్చి నీ తోడై ఉన్నాడు అని అంటే అది రక్షణ విషయం అవుతుంది. ఆ చేర్చేవాడు దేవుడై ఉన్నాడు, యేసయ్య అయి ఉన్నాడు. అదే విధంగా నువ్వు బలం పొందుకొని నీ వృత్తి వ్యవహారాల్లోనో లేక నువ్వు సంపాదిస్తున్న సంపాదనలోనో నువ్వు అనుకుంటున్నావు మాకు రెస్టే లేదండి, మేము అన్నీ సంపాదిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ వచ్చింది మాకు సరిపోవట్లేదండి, మేము ఎంత చేసినా మా పరిస్థితి ఇట్లనే ఉంటుందండి అని అనుకుంటూ సొంత ప్రయత్నాలు చేయాలా, వడ్డీ లెక్కించుకోవాలా, అది తెచ్చుకోవాలా, ఇది తెచ్చుకోవాలా. కాదండి, దేవుడు అంటున్నాడు నీవు రక్షించబడాలన్నా, నీకు వచ్చిన సంపాదన దేవుని చేత ఆశీర్వదించబడి నీకు సమృద్ధిని కలుగు చేయాలన్నా అది దేవుని ఆధీనములో ఉంది. అంటే నువ్వు దేవుని ఆధీనములో ఉంటే నీ ఆశీర్వాదము, నీ రక్షణ దేవుని ఆధీనములో ఉంది. అది నువ్వు తెలుసుకుంటే దేవుడి ఆశీర్వాదాన్ని అందుకుంటావు. చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? యుద్ధానికి గుర్రాలను సిద్ధపరచుకోవడం కద్దు, అది సర్వసాధారణమైన విషయం. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు నువ్వు రక్షించబడాలి అని అంటే యెహోవా ఆధీనములో ఉంది. నీకు సహాయం కావాలి అంటే అది నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుని ఆధీనములో ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదిస్తూ సెలవిస్తున్నాడు. అందుకే ఈరోజు నువ్వు ఎలా ఆధారపడి ఉన్నావు సహోదరి, సహోదరుడా? ఎలా ఉన్నావు? పోరాటం చేస్తున్నానండి, ఉపవాసాలు తీసుకున్నానండి, ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నానండి. దేవుడిచ్చి ఉపవాసం కాదు, మనకు మనం ఉపవాసం తీసుకొని కూడా ఆ వ్రత దినాలను ఆచరిస్తూ దేవుళ్ళ కొనసాగుతున్నా ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉండిపోతే దేవుడు ఏమంటున్నాడు? నీకు నువ్వు ఉపవాస ప్రార్థన తీసుకొని ముందు కొనసాగడం కాదు నాన్న, ఆశీర్వాదం నేను ఇచ్చేదై ఉంది, నీ ఉపవాస ప్రార్థనకు జవాబు నేను ఇచ్చేదై ఉంది, నిన్ను దీవించడము నా పని అయి ఉంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కృప పొందుకొని మనం వెళ్ళాల్సిన వాళ్ళమై ఉన్నాము అని మనం గ్రహించుకోగలిగితే యుద్ధానికి గుర్రములను సిద్ధపరచుకోవడము అది కద్దే, ఆయత్తపరచుకోవడం. కానీ రక్షణ మాత్రం యెహోవా
ఆధీనములో ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆశీర్వాదము, నీ రక్షణ, నీ కాపుదల, నీ యొక్క ఆదరణ, దేవుడిచ్చు సంపదైన, సిరి అయిన, ఆశీర్వాదమైన సమస్తము దేవుని ఆధీనములో ఉంది. దాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి, నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన నడిపించే త్రోవలలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దేవుని రక్షణను నువ్వు పొందుకోగలవు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అందుకొని ఆ సర్వోన్నతుడిని, దేవాది దేవుడిని నువ్వు మహిమపరచగలవు అని దేవుడి రోజు నీతో ఇంత స్పష్టముగా మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు దేవుల కీర్తనల గ్రంథములో, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడదురు, కానీ నేనైతే యెహోవా నామమును బట్టి నేను అతిశయపడతానని సెలవిస్తాడు కదండి. గుర్రాలను రథాలను సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్ళడం గొప్పతనం కాదు, కానీ ఆ యుద్ధములో నీకు రక్షణనిచ్చి నీ గెలుపును విజయముగా మార్చే దేవుడు నీకు తోడున్నప్పుడు మాత్రమే నీ యుద్ధమునకు ఒక పరిపూర్ణత కలుగుతుంది. ఆ ఆశీర్వాదము దేవుని యుద్ధం నుంచి మనము పొందుకోగలం. ఈరోజు ఏ యుద్ధం చేస్తున్నారో, ఏ గుర్రాలను అంటే ఉపవాస ప్రార్థనలు కానీ, కన్నీటి ప్రార్థనలు కానీ, అంగలార్పుతో కూడిన ప్రార్థనలు కానీ, ఆరాధనా దినములు కానీ, దేవుడి సన్నిధిలో నువ్వు సిద్ధపరచుకుని దేవుడి పాద సన్నిధిలో ఆయన సహాయంతో ముందుకెళ్తున్నావా? అందులో దేవుడు అంటున్నాడు, అందులో ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించడం యెహోవానైనా నా రక్షణ ఉన్నదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం, భయపడాల్సిన అవసరం లేదండి. ప్రియ దైవజనులారా, కృంగిపోవాల్సిన అవసరం లేదు. రక్షణ యెహోవాది అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ యెహోవాది. నీకు కావాల్సిన రక్షణ నువ్వు ఉన్న పరిస్థితులలో దేవుని ద్వారా ఓదార్పు అనే రక్షణ దేవుని వశమై ఉంది. కాబట్టి ఈ యుద్ధం నువ్వు కాదు, దేవుడు చేస్తున్నాడు. కాబట్టి నీ ముందుకు వచ్చి ఆ రక్షణని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటు కృప దేవుని ద్వారా మీరు అందుకొని ముందుకెళ్దాం. దేవాది దేవుని గణపరుస్తూ ఆయన గణపరుద్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు. ప్రభా పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహిమ కలిగిన నా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ఆదరించి నీ కృపలో బలపరిచిన ఆయన ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. అవునయ్య, యుద్ధమునకు గుర్రములను సిద్ధపరచుకొనుట ఆయత్తము కద్దు, కానీ ఇదిగో రక్షణ మాత్రము యెహోవాదై ఉన్నదని సెలవిచ్చావు. అవును ప్రభా, మేము ఎన్ని కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నా వ్యర్థమే, కానీ వాటిని ప్రభా మా చేత స్వతంత్రింప చేసి నీ కృపలో వాక్యానుసారముగా మేము జీవించి నిన్ను గణపరచగలిగినప్పుడు, నీ చిత్తము మా పట్ల నెరవేర్చబడినప్పుడు మాత్రమే నా యేసయ్య మేము అనుకున్న దానిలో నీ కృప పొందుకోగలము నాయన. అటువంటి కృపతో ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరచావు. ఎవరికి కావాల్సిన వారికి రావాల్సినటువంటి జవాబును ఆశీర్వాదముగా, రక్షణగా మీరు అనుగ్రహించి వారి వారి గృహాలకు చేర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ప్రభా, ప్రపంచ దేశాల మీదకి నీ హస్తమును నడిపించిన ఆయన, నీ కాపుదలలో ఉంచి ఆశీర్వదించండి, నీ శాంతి సమాధానములను దయచేయండి. రాజకీయ నాయకులు అయ్యా ఇదిగో చక్కటి జ్ఞానమును ఆయుష్ను పొందుకొని ప్రభా నీ కృపల వర్ధిల్లుతూ పరిపాలించడానికి సహాయం చేయండి నా యేసయ్య. దేవానికి వందనాలు. రక్షణ మార్గములో నివసిస్తూ నీ మీద ఆధారపడిన వారిని అందరినీ మీరు ఆశీర్వదించి లేవనెత్తుకొనమని యవన బిడ్డలకు ప్రభా నీ కంచా కాపుదల దయచేయండి యేసయ్య. తండ్రి, మోయబడిన గర్భములు కలిగిన వారు, సంతానము లేని వారు ప్రభా యేసు నామమున సంతానమును పొందుకుందురు గాక. ఉద్యోగాలు లేకుండా మగ్గిపోతూ చదివిన విద్యార్హతకు తగిన ఉద్యోగము లేకుండా ప్రభా ఎందరైతే బాధపడుతున్నారో వారికి అందరికీ యేసు నామమున ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. దేవానికి వందనాలు, నీకు స్తోత్రము. తాగుపోతూ భర్తలను మార్చుకోలేక ప్రభా అయ్యా కుటుంబాలలో నలిగిపోతూ నీ ప్రార్థనలకు రాలేక ఎంతమంది స్త్రీలైతే పోరాడుతున్నారో ప్రభా వారందరి ప్రార్థనలకు ప్రభా యేసు నామమున వారి భర్తలందరూ కూడా మార్చబడుదురు గాక. అందరికీ మారు మనసు కలుగును గాక. దేవానికి వందనాలు, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. గొప్ప తండ్రి, మహిమగల తండ్రి, రక్షణ ఉండి కూడా పోగొట్టుకుంటూ ఈ లోకానుసారముగా జీవిస్తున్న వారు యేసు నామమున వారిలో మార్పు కలుగును గాక. యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా యేసయ్య. పరిశుద్ధుడ, వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని గణపరిచి మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన నీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం అండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వాక్యం ద్వారా నేను ఆదరించబడి ఉన్నాను, ఇతరులు కూడా ఆదరించబడాలన్న ఆశ కలిగి ఉంటే దయతో ఈ వాక్యాన్ని అనేకుల కొరకు షేర్ చేయండి. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్యము అందరికీ వెళ్ళి చేరి వాళ్ళు కూడా ఆశీర్వదించబడితే దేవునికి మహిమ కలుగుతుందని ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపలో ఆ వాక్యాన్ని అందరికీ పంచుదాం. ప్రైజ్ ది లార్డ్. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన
అర్హుడగా చేసిన దేవా